భారతీయ పురాణాల లోతుల్లో దాగి ఉన్న రహస్యాలు అవి మనల్ని అబ్బురపరుస్తాయి. కాలగమనంలో మరుగున పడిన ఎప్పుడూ వినని ఆ 10 అద్భుత రహస్యాలను వెలికితీద్దాం. ఇవి పాతాళ లోకంలో దాగి ఉన్న మాణిక్యాలను కనుగొన్నంత ఆశ్చర్యకరంగా ఉంటాయి. త్రిపురాసురులను అంతం చేయడానికి బ్రహ్మ సృష్టించిన మధాసురుడు మితిమీరిన మదంతో లోకాలను నాశనం చేయబోగా శివుడు అతన్ని తన కంఠంలో ఇముడ్చుకున్నాడని మీకు తెలుసా? అహల్యకు ఊర్వశి అనే చెల్లి ఉందని, ఆమె ఋష్యశృంగుడి జననంలో కీలక పాత్ర పోషించిందని చాలామందికి తెలియదు. నాగదేవతలకు తల్లి అయిన సురస కేవలం భయంకరమైన రాక్షసి కాదు, రావణుడి లంకకు వెళ్లే మార్గంలో హనుమంతుడి శక్తిని పరీక్షించిన రూపాలు మార్చే దివ్యశక్తి. కుబేరుడు సంపదలకు అధిపతి అయినప్పటికీ ఒకసారి శివుడి ఆగ్రహానికి గురై తన రూపాన్ని కోల్పోయాడని, తిరిగి తపస్సుతో పొందాడని మీకు తెలుసా? శివుని పశుపతి రూపం కేవలం జంతువులకు అధిపతి కాదని, ప్రకృతిలోని ప్రతి జీవికి మొక్కకు మొత్తం పర్యావరణ వ్యవస్థకు ఆయనే రక్షకుడని వేదాలు చెబుతాయి. యమధర్మరాజుకు యమి అనే కవల సోదరి ఉందని, జీవనానికి ప్రతీక అని యమునా నదితో సంబంధం కలిగి ఉందని చాలామందికి తెలియదు. ఆమె జీవన మరణాల మధ్య సమతుల్యతను సూచిస్తుంది. వృద్ధాప్యంతో కుంగిపోయిన చ్యవన మహర్షికి అశ్వినీ దేవతలు యవ్వనాన్ని ప్రసాదించి ఆయన కంటి చూపును తిరిగి ఇచ్చి సుకన్యతో వివాహాన్ని సాధ్యం చేశారని మీకు తెలుసా? అగ్నిదేవునికి స్వాహాదేవి భార్య అని యజ్ఞాలలో అగ్నికి ఆహుతులు అందినప్పుడు స్వాహ అని పలకడం ద్వారానే ఆ దేవత ఆ ఆహుతులను స్వీకరించి దేవతలకు చేరవేస్తుందని మీకు తెలుసా? ఇంద్రుడు సంహరించిన వృత్రాసురుడు నిజానికి తీవ్ర తపస్సు చేసిన ఒక బ్రాహ్మణుడని, అతనిని చంపిన పాపం వల్లనే ఇంద్రుడు బ్రహ్మహత్య పాతకాన్ని మూటగట్టుకున్నాడని తెలుసా? పురాణ కాలపు చక్రవర్తి ముచుకుందుడు దేవతలకు సహాయం చేసినందుకు ఇంద్రుడి నుండి దీర్ఘనిద్రను వరంగా పొందాడని, ఆ నిద్రను భంగపరిచిన వారిని క్షణాల్లో దహించే శక్తి అతనికి ఉందని మీకు తెలుసా? ఈ రహస్యాలు చీకటిలో మెరిసే నక్షత్రాల సమూహం లాంటివి. వాటిని మనం అన్వేషించినప్పుడే వాటి వెలుగును చూడగలం. ఈ అద్భుతమైన రహస్యాల గురించి మరింత లోతుగా తెలుసుకోవడానికి మీరు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.